హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ పార్టీ బలాబలాల మీద మరొక సర్వే వచ్చింది. ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ IPSS టీము కీలకమైనటువంటి ఒక సర్వేని ఈ రోజున రిలీజ్ చేసింది. ఇది మార్చి 5వ తారీఖు వరకు జరిపినటువంటి సర్వే. తెలుగుదేశము జనసేన కూటమి ఇద్దరు కలిసిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ కావటం లేదు ఇద్దరి మధ్య. ఇద్దరు విడివిడిగా చూసినప్పుడు వీళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పోటీ చేసేటువంటి క్రమంలో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతోంది. అంటే ఓటింగ్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ అవటం లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం అనేటువంటి విధంగా ఇచ్చారు. అయితే తెలుగుదేశము జనసేన పొత్తుకు సంబంధించినటువంటి అంశాల వరకే ఈ సర్వేలో ఇవ్వటం జరిగింది. బీజేపీతో ఈ రోజున పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాయి. బీజేపీతో పొత్తు తర్వాత మరొక సర్వే చేస్తామని చెప్పేసి IPSS టీం వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ IPSS టీం ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా మార్చి 5వ తేదీ వరకు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% ఓటింగ్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. 2019లో 49.65% అనుకుంటా, సుమారుగా 50% ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక 2% ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూలిపోయింది. 48% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి 46.5% మాత్రమే వస్తున్నాయి అనేటువంటి విధంగా. అదర్స్ 3.25. ఈ అదర్స్లో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, CPM CPI ఉండొచ్చు, ఇలాగా చిన్న చిన్న పార్టీలు చాలా ఉంటాయి కదా. అన్డిసైడెడ్ ఓటర్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.5% ఉంది. ఈ 2.5%ని ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ డిసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళనే ఎటువైపు మొగ్గు చూపేటువంటి విధంగా ఆకర్షించగలిగితే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. ఇప్పటికైతే మాత్రం క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుగా IPSS టీం స్పష్టంగా తెలియజేసింది. దీని ప్రకారంగా సీట్లు ఎవరికి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 106 సీట్లు వస్తాయి. దాంట్లో 6 సీట్లు పెరగొచ్చు, అంటే 112 కావచ్చు, లేదంటే 6 సీట్లు తగ్గొచ్చు, 100 సీట్లే కావచ్చు. 106లో 6 తగ్గి 100 అయినా కావచ్చు, లేదంటే 106కి ఇంకొక 6 పెరిగి 112 అయినా కావచ్చు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. అదే టీడీపీ జనసేనకైతే 69 సీట్లు వస్తాయి. ఒక 6 సీట్లు పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు, అంటే 75 కావచ్చు, లేదు అంటే 69 సీట్లో ఒక 6 సీట్లు తగ్గేదానికి కూడా అవకాశం ఉండొచ్చు, అంటే 63 సీట్లకే పరిమితం కావచ్చు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి మాట. అయితే ఈ అలయన్స్ లేకుండా విడివిడిగా పోటీ చేస్తే ఎవరి పర్సంటేజ్ ఎట్లా ఉంది అనేటిది కనుక మనం ఒకసారి గమనిస్తే టీడీపీకి 39% ఉన్నాయి, జనసేనకి 9% ఉన్నాయి. అంటే ఈ రెండు కలిపితే ఎంత వస్తాయి? 48% వస్తాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 46.5% ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు విడిగా పోటీ చేసినప్పుడు జనసేనకి పర్సంటేజ్ పెరుగుతోంది అన్నమాట. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి 39% అవుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46.5% అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరూ కలిస్తే అది తెలుగుదేశముకి జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కావట్లేదు కాబట్టి అది 46.5% అవుతుంది. 48 అయితే విడివిడిగా పోటీ చేస్తే వీళ్ళిద్దరికి ఉంటే 39 + 9 తెలుగుదేశానికి 39, జనసేనకు 9, 48 ఉంటే ఇద్దరు కలిసినప్పుడు ఏం చూపిస్తుంది? 46.5, 1.5% ఓట్లు తగ్గుతున్నాయి. ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46.5, వాళ్ళిద్దరు విడిగా ఉంటున్నారు కాబట్టి 46.5 అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గతంలో 1.12% ఎంతో 1.2% ఎంతో ఉంది. ఇప్పుడైతే 1.25%కే పెరిగేదానికి అవకాశం ఉంది, అంతకన్నా పెరగదు అని వీళ్ళు ఇచ్చారు. బీజేపీకి 0.75%, మొన్న ఎన్నికల్లో అలాగనే వచ్చింది. అదర్స్ 1.25%, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.25%. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాల వారీగా సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం ఒకసారి గమనిస్తే శ్రీకాకుళంలో 10 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు, టీడీపీ జనసేనకు 3 సీట్లు, కీన్ కంటెస్ట్ 2 ఉండేదానికి అవకాశం ఉంది. ఈ కీన్ కంటెస్ట్లో తెలుగుదేశం జనసేన కూటమికి 1 రావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 అవకాశం ఉంది. అంటే 2.5% ఓట్లు డిఫరెన్స్ ఉన్నటువంటి దాన్ని కీన్ కంటెస్ట్ అంటారు. దీంట్లో 1 సీట్ అటు 1 సీటు ఇటు మొగ్గు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6,
టీడీపీ జనసేనకు 4, ఈ 10 అట్లా వచ్చేదానికి అవకాశం ఉంది. విజయనగరంలో 9 సీట్లకు గాను 7 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. జనసేన తెలుగుదేశం పార్టీ కూడా మీకు 2 సీట్లు మాత్రం వచ్చేదానికి అవకాశం ఉంది 9. ఇక్కడ పోటాపోటీ అవకాశం లేదు. విశాఖపట్నంలో 15 సీట్లకు గాను 7 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి, 5 తెలుగుదేశం జనసేన పార్టీకి వస్తున్నాయి, 3 పోటాపోటీ ఉంది. ఈ 3 తెలుగుదేశం జనసేన 2 లీడింగ్లో ఉన్నాయి, 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈస్ట్ గోదావరిలో 19 సీట్లకు గాను 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. అంటే తెలుగుదేశం జనసేనకి 7 రాబోతున్నాయి. అంటే జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి సర్వే ఇది. ముద్రగడ్డ ఇష్యూ కానీ అదేవిధంగా హరిరామజోగ ఇష్యూ తర్వాత చేసినటువంటి సర్వే ఇది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి, 2 మాత్రం పోటాపోటీ ఉంది. ఆ 2 కూడా తెలుగుదేశం జనసేన లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అట్లా చూసినా కూడా 9 మాత్రమే తెలుగుదేశం జనసేనకు వస్తే 10 పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంది. వెస్ట్ గోదావరిలో 15 సీట్లకు గాను 7 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 మాత్రమే తెలుగుదేశం జనసేన, 4 పోటాపోటీ ఉన్నాయి. ఈ 4 2 తెలుగుదేశం జనసేన కూటమికి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ పోటాపోటీలో. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 స్థానాల్లో 6 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 5 తెలుగుదేశం పార్టీ జనసేనకు వస్తాయి, ఇంకొక 5 మాత్రం పోటాపోటీ ఉంది. ఈ 5 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, 2 మాత్రమే తెలుగుదేశం జనసేనకి లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాలో 17కు గాను 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, తెలుగుదేశం జనసేనకి 7 వచ్చేటువంటి అవకాశం ఉంది. పోటాపోటీ ఉన్నాయి 3 స్థానాలు. ఈ 3 తెలుగుదేశం జనసేన కూటమికి 2 అదనంగా వచ్చేదానికి అవకాశం ఉంది, 1 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడింగ్ ఉంది. ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొక 5 తెలుగుదేశం పార్టీకి జనసేనకు వచ్చేట అవకాశం ఉంది, 2 మాత్రం పోటాపోటీ ఉంది. ఈ 2 తెలుగుదేశం జనసేనకు 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 మొగ్గు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో 10కి 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి, 4 తెలుగుదేశం జనసేనకు రాబోతున్నాయి, 1 పోటాపోటీ ఉంది, అది కూడా తెలుగుదేశం జనసేనే లీడింగ్లో ఉంది. అంటే చెరుసగం వచ్చేదానికి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. కడపలో 10 అసెంబ్లీ స్థానానికి గాను 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి, తెలుగుదేశం జనసేనకి 1 రాబోతుంది అనేటువంటి దాని మీద కీన్ కంటెస్టు 1 ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లీడ్ ఉంది. అంటే 9 స్థానాలు ఈ రోజున ఖచ్చితంగా కడపలో గెలిచేదానికి అవకాశం ఉంది, 1 తెలుగుదేశం జనసేనకు ఉంది. కర్నూలులో 14కు గాను 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 3 మాత్రమే తెలుగుదేశం జనసేన క్లియర్ కట్ మెజార్టీ ఉంది, 1 పోటీ ఉంది, అది కూడా తెలుగుదేశం జనసేనకే అవకాశం ఉంది. ఆ పోటీ ఉన్న దాంట్లో కూడా. అనంతపురం జిల్లాలో 14కు గాను 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, తెలుగుదేశం జనసేన కూడా 3 గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఈ 4 పోటీ ఉన్నటువంటి పరిస్థితి. 4 2 తెలుగుదేశం జనసేన, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి పోటాపోటీలో. చిత్తూరులో 14కు గాను 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 4 తెలుగుదేశం జనసేన కూటమి, 1 పోటాపోటీ ఉంది. ఆ పోటాపోటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 93 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా గెలిచే 53 స్థానాలు మాత్రమే, 29 స్థానాలు పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 23 స్థానాల పోటాపోటీలో 16 స్థానాలు తెలుగుదేశం జనసేన పార్టీ లీడింగ్ ఉంది. ఆ 16 వేసినా కూడా 53 + 16 69 మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇంకొక 13 లీడింగ్ ఉంది, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోటాపోటీ దాంట్లో 93 + 13 106 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయము. ఈ ఇద్దరు పొత్తు నేపథ్యంలో ఓటు ట్రాన్స్ఫర్ కావటం లేదు. బీజేపీతో పొత్తు వల్ల మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా తెలుగుదేశం జనసేన కూటమిలో సీట్లు తగ్గేదానికి అవకాశం ఉండదని ఐపీఎస్ఎస్ టీము చెబుతోంది. దానికి సంబంధించి బీజేపీ పొత్తు తర్వాత కూడా మేము సర్వే చేసి మళ్ళీ ప్రత్యేకంగా రిలీజ్ చేస్తామని ఐపీఎస్ఎస్ టీము చెప్తున్నటువంటి మాట. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే తేల్చినటువంటి సారాంశం.